హాయ్. సో ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనము పాలిటీలో ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్నామండి. సో లేటెస్ట్గా కొత్తగా ఈ యూనిట్లో ఇచ్చిన ఇండియన్ పొలిటికల్ పార్టీస్, శ్రీకృష్ణ కమిటీ, రీజనలిజం, సబ్ రీజనలిజం, నేషనల్ ఇంటిగ్రేషన్ యూనిట్ ఒకటే మనం పెండింగ్ పెట్టుకోవటం జరిగింది. సో అందులో కూడా మనము కంటిన్యూస్గా వీటి మీద క్లాసెస్ ఇస్తూ రీజనల్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీస్ని క్లియర్గా వివరించాము. అది ఆ భాగం మొత్తం ఆ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ దాని యొక్క రికమెండేషన్స్ ఈజీగా అర్థమయ్యే విధంగా 6 రికమెండేషన్స్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దాని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి కూడా తెలియజేశాను. సో ఈరోజు దీని కంటిన్యూషన్లో టాపిక్ రీజనలిజం అండ్ సబ్ రీజనలిజం, ప్రాంతీయ తత్వము మరియు ఉప ప్రాంతీయ తత్వము అండ్ డిమాండ్ ఫర్ న్యూ స్టేట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో అదొకటి కంప్లీట్ అయితే ఇక మిగిలింది నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది ఒకటి ఉంటుంది. నేషనల్ ఇంటిగ్రేషన్ థ్రెడ్స్ టు ఇండియన్ యూనిటీ అది కూడా ఉన్నది. సో థ్రెడ్స్ టు ఇండియన్ యూనిటీ అండ్ రీజనలిజం అండ్ సబ్ రీజనలిజం, సో ఇవన్నీ కూడా వన్ అండ్ సేమే. సో భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్న భారతదేశము అన్నది విచ్ఛిన్నము కాకుండా కాపాడుకుంటూ వస్తున్నది భారతదేశము. ఆ భిన్నత్వంలో ఏకత్వము ఉన్న సందర్భంలో ఒక ప్రాంతానికి సంబంధించి భౌగోళికంగా కానీ, ఆ ప్రాంతం యొక్క భాషాపరంగా కానీ, సామాజిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక లక్ష్యాలతో అనుబంధంగా ఏర్పడి ఆ బంధం విడదీయలేని బంధంతో ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకంగా పరిపాలనా హక్కులు కోరుకునే ఒక తత్వాన్ని మనము ప్రాంతీయ తత్వముగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. సో ఈ ప్రాంతీయ తత్వము అనేది దెర్ ఇస్ నో పర్టికులర్ డెఫినేషన్స్. వరల్డ్ వైడ్గా ఒక్కొక్క ప్రాంతంలో, అది అమెరికా అయి ఉండొచ్చు, యూరోపియన్ యూనియన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అయి ఉండొచ్చు, యుఎస్ఎస్ఆర్ అయి ఉండొచ్చు, ఇండియా అయి ఉండొచ్చు, లేదా ఇండియన్ సబ్ కాంటినెంట్ అయి ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ పార్ట్స్లో ఆ డెఫినేషన్ ప్రాంతీయ తత్వం అనేది డిఫరెంట్గా రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు అమెరికన్ చూశారనుకోండి, సో అమెరికా ఫర్ అమెరికన్స్, అది జాతీయవాదం అనుకోవాలా లేదా ప్రాంతీయవాదం అనుకోవాలా? సో అమెరికన్ ఫర్ అమెరికన్స్ అంటే ఇక మిగిలిన వాళ్ళు ఎవరు ఉండకూడదు ఇక్కడ, అంటే దెర్ ఆర్ మోర్ అండ్ మోర్ అటాచ్మెంట్ విత్ ద పర్టిక్యులర్ నేషన్. అది ఎందుకు వస్తుంది అంటే దట్ ఈస్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. అది ఆర్థికంగా వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగిపోవటము, లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు. సో జాతీయవాదము మరియు ప్రాంతీయవాదము, ప్రాంతీయవాదంలో ఉప ప్రాంతీయవాదము, సో ఇవన్నీ అంశాలు కూడా వరల్డ్ వైడ్గా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ప్రతిబింబిస్తూ ఉంటాయి. సో భారతదేశానికి సంబంధించినంత వరకు మనము ప్రాంతీయ మరియు ఉప ప్రాంతీయవాదాన్ని ఈ క్రింది 4 హెడ్డింగ్స్లో చూడటం జరుగుతుంది. సో భారత యూనియన్ నుంచి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా ఉండాలని అనుకోవటం. ముందుగానే చెప్తున్నాము, మనము ఒక భాష పరంగా కానీ, ఒక ఆర్థిక కార్యకలాపాల పరంగా కానీ, వారి యొక్క సంస్కృతి పరంగా కానీ, సామాజిక నిర్మాణము పరంగా కానీ, ఆచార వ్యవహారాల పరంగా కానీ, లేదా పరిపాలన పరంగా కానీ ఒక ప్రాంతముతో ఏర్పడిన అనుబంధము, ఆ ప్రాంతం తోటే అనుబంధం ఏర్పడి అదే అభివృద్ధి చెందుతూ ఆ ప్రాంతంకి సంబంధించి వికేంద్రీకరణ కోరుతూ పరిపాలనలో తమ యొక్క ప్రభావాన్ని అధికంగా చేసుకునే ఒక తత్వము అని చెప్తూ ఉంటాం. సో ఈ ప్రాంతీయతత్వం అనేది పాజిటివ్ అవుట్లుక్ ఉంటుందండి, అట్ ద సేమ్ వే నెగిటివ్ అవుట్లుక్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో పాజిటివ్ అవుట్లుక్ కనిపిస్తూ ఉంటే అవును, అలా విధంగా ఉండటం వలన ప్రజలు ఏదైతే వారి తక్షణ అవసరాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పర్టికులర్ స్టేట్ చూద్దాం. సో ఆ స్టేట్లో ఎక్కడో ఢిల్లీలో ఉండే కేంద్రము వాళ్ళు ఎంతసేపు నార్త్ ఇండియా అటువైపే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారనే భావన ప్రజల్లో పెరిగిపోతుంది. దక్షిణం వైపు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అదే ఈ ప్రాంతం మీద మనమే అన్ని హక్కులు కలిగి ఉంటే సో మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు కదా. అంటే పరిపాలనా పరంగా కానీ, ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయటంలో కానీ ఆ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం అన్నది ఒక ప్రత్యేక అంశంగా మనం ఇక్కడ పరిగణించుకోవాలి. అలా చేయటం వలన అక్కడ ఉండే మైనారిటీస్ కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, లేదా మహిళలు కానీ, వీరి అందరికీ ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తక్షణము తీర్చే వనరులు కానీ, పరిపాలనా అంశాలు కానీ అందుబాటులో ఉంటాయి. ఎక్కడో ఢిల్లీ వాడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ వాడు ఈ హైకమాండ్ చెప్పటాలు, లో కమాండ్ చెప్పటాలు ఉండకుండా ఇక్కడ నుంచి ఇక్కడే పరిపాలన చేసుకొని ఇక్కడ అవసరాలు ఇక్కడే తీర్చుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది
పాజిటివ్ సైడ్ ఆఫ్ రీజనలిజం తప్పనిసరిగా ఉండాలి అన్న ఫీలింగ్ ఏర్పడుతుంది. అట్ ద సేమ్ వే టూ మచ్ ఆఫ్ రీజనల్ ఎఫెక్షన్ ఎంతవరకు వెళ్తుందంటే పక్కవాడి డెవలప్మెంట్ని వీడు భరించలేని స్థితిలోకి వెళ్తూ ఉంటాడు. ఉదాహరణకి సింధు నది ప్రవాహం జరుగుతున్నప్పుడు అది హిమాచల్ ప్రదేశ్ నుంచి రావాలి, కొద్దిపాటి ఉపనదులు అయితే హర్యానా నుంచి కట్ అవుతూ ఉంటాయి, లేకపోతే జమ్మూ కాశ్మీర్ నుంచి కట్ అవుతూ ఉంటాయి, పంజాబ్లోకి వస్తాయి. సో వీళ్ళందరూ నదీ జలాలు ఉపయోగించుకుంటున్నారని నా ప్రాంతం వరకు నేను ఈ దేశం నుంచి బయటికి వెళ్ళిపోతే నాకు వచ్చే మొత్తం నదీ జలాలను ఉపయోగించుకుంటాను, సపరేట్గా ఉంటే నాకు ఇంకా ఎక్కువ లాభం చేకూరుతుంది అనే భావంతో కొన్ని ఉంటూ ఉంటాయి. సో టూ మచ్ అఫెక్షన్ ఈ రీజనలిజం తోటి వెళ్తూ ఉంటే దేశము విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు నాగాలాండ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్ చూడండి, సో అవన్నీ కూడా వాళ్ళు సపరేట్ నేషనే కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. సో ఇట్లా ప్రాంతీయతత్వము మరియు ఉప ప్రాంతీయతత్వము అన్నది భిన్న అంశాలని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అయితే భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉండి అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల యొక్క ప్రాంతీయ అవసరాలకి అనుగుణంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిని అందజేస్తూ ఉన్నంత కాలము కూడా ఈ ప్రాంతీయ తత్వం అనేది పాజిటివ్ డెవలప్మెంట్గా ఎదుగుతుంది తప్పితే నెగిటివ్ డెవలప్మెంట్గా రాదు. సో ఆ విధంగా ప్రభుత్వం అటు కేంద్రము కానీ ఇటు రాష్ట్రాలు కానీ చర్యలు తీసుకుంటూ ఉండాలి. లేని పక్షంలో ఇది పెరిగిపోతుంది అన్న అంశము చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఈ అంశాన్ని మనము 4 హెడ్డింగ్స్ రూపంలో పరిశీలన చేస్తాం. సో భారత్ యూనియన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఉండి సో వారి పరిపాలన వాళ్ళు చేసుకుంటే మనకు లబ్ధి చేకూరుతుంది అనుకునే భావన ఏర్పాటు రావటం. ఉదాహరణకి ఖలిస్తాన్ ఉద్యమము, ద్రవిడ నాడు ఉద్యమము, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్న ఉద్యమాలు, మిజో అండ్ గ్రేటర్ నాగాలాండ్, ఇవన్నీ కూడా దేశం నుంచి విడిపోతాయని చెప్పాయండి. బయటికి వెళ్ళిపోయి మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, ఈ ప్రాంతాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, ఇది ఒక సపరేట్ కంట్రీగా భావించడం జరిగింది. అది స్వతంత్రం రాకముందు కాదు నేను మాట్లాడుతుంది, స్వతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్న ఇన్సిడెంట్స్. అందుకే రీజనలిజం మీద చాలా సందర్భాలు సివిల్ సర్వీస్లో బాగా చూడండి, మీరే క్వశ్చన్ పేపర్ తీసి ఎన్నిసార్లు ప్రశ్నలు రావటం జరిగిందో. ఇది ఇప్పుడుండే సిచ్యువేషన్. స్వతంత్రం రాకముందు ఆఫ్ కోర్స్ వాళ్ళు అక్కడ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో ఇంకోటి ఉన్నదో వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయో అదే అయిపోయింది. స్వతంత్రం వచ్చి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలయ్యాక కూడా నేను సపరేట్గా దేశంగా ఉండాలి అనుకునే భావాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటం కానీ ప్రజల్ని ఆ వైపు నడిపించే ఒక ఉద్యమాలే ఈ ప్రాంతీయ ఉద్యమంలో ఇండియా నుంచి విడిపోయి స్వతంత్రంగా ఉండాలనుకునే దేశాలు. సో ఈ దేశాల్లో ఏమేమి జరిగింది, అక్కడ ముఖ్యమైన లీడర్స్ ఏంటి, ఆ సమయంలో భారత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, అక్కడ ఉండే అగ్రిమెంట్స్ ఏ విధంగా జరిగినాయి మొదలైన అంశాలన్నీ కూడా తెలుసుకోవాలి. మ్యాక్సిమం ఈ యూనిట్లో నుంచి క్వశ్చన్ అంటూ వస్తే ఇక్కడి నుంచే వస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనేది నడుస్తూ ఉన్నాయి, ఇక్కడ నుంచే మేజర్ క్వశ్చన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సివిల్స్లో అయితే రిపీటెడ్గా ఆబ్జెక్టివ్లో వస్తుంది అండ్ మెయిన్స్లో కూడా ఈ రీజనలిజం అనేది హైలైట్ అవుతూ వస్తుంది. సెకండ్, రాజ్యాంగ పరిధిలోనే మేము ఉంటాము. 1950 జనవరి 26 నుంచి ఏదైతే ఉన్నదనుకున్నామో దాని పరిధిలోనే ఉంటాం. కాకపోతే మాకు కాస్త ప్రత్యేక రాష్ట్రం కావాలి, తెలంగాణ కోరినట్టు. సో విదర్భ, సౌరాష్ట్ర, కోశల, కొడగు, తులునాడు, భాగల్ఖండ్, బుందేల్ఖండ్, పూర్వాంచల్, హరిత ప్రదేశ్, మారుప్రదేశ్, అవధ్. సో అకార్డింగ్ టు వన్ స్టడీ 2050 నాటికి దాదాపు 50 రాష్ట్రాలు భారతదేశంలో ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీనికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకు అన్ని రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి అంటే తప్పనిసరిగా మోర్ అండ్ మోర్ పాపులేషన్ పెరిగిపోతున్నది. తప్పనిసరిగా భౌగోళికంగా అక్కడ సాటిస్ఫాక్షన్ కావాలి అండ్ సంస్కృతి పరంగా ఇంటింటికి ఒక కల్చర్ ఉన్నది భారతదేశంలో. సో ఆ సందర్భంలో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ఎంతవరకు సమంజసం, వీటిలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అది పరిశీలన చేస్తాం. థర్డ్, రీజనలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ సబ్ రీజనలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తి స్థాయి రాష్ట్ర హోదా. ఈరోజు ఢిల్లీ రోజుకోసారి ఆమరణ నిరాదీక్షకు పోతా అంటాడు ఆయన. సుప్రీంకోర్టు మట్టికాయ వేస్తూ ఉంటుంది, జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి. రాష్ట్రమా లేకపోతే ఇంకోట, ఎందుకు ఆ రాష్ట్రం హోదా కోరుకుంటుంది? రాష్ట్రం హోదా కోరుకోవటం వల్ల అండ్ టూ మచ్ అటాచ్మెంట్ దట్ పర్టిక్యులర్ టెరిటరీ. అక్కడ కేంద్రం ఉంటే అదేమన్నా నీకు అన్యాయం చేస్తుందా? కేంద్రం అనేది వేరే దేశం నుంచి ఏమైనా పరిపాలన చేస్తుందా?
లేకపోతే కేంద్రం ఆ విధంగా వేస్తే రాష్ట్రం ఏమైనా తప్పు చేస్తుందా? సో అన్ని రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోరుకుంటుంది ఢిల్లీ? సో అది ఇవ్వటం వల్ల కలిగే లాభం ఏంటి, ఇవ్వకపోతే కలిగే లాభం ఏంటి, దాని పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఇక్కడ పరిశీలన చేయాలి. అండ్ ఒక రాష్ట్ర పరిధిలోనే ఉంటూ వారు స్వతంత్రాన్ని కోరుకుంటారు, సబ్ రీజనలిజం. మేము ఈ రాష్ట్రంలో భాగమే, మేమేమి పక్క రాష్ట్రంకి వెళ్తామనట్లేదు, దేశం కావాలనుకోవట్లేదు, ఇంకోటి ఏమీ కావట్లేదు. కానీ మాకు సంబంధించినంత వరకు మా పరిపాలన ఇన్ ది సెన్స్ ఈ భౌగోళిక పరిధిలో మేము నివసించే మా యొక్క జాతి పరంగా కానీ మా ఇంకొకటి లింగ్విస్టిక్ బేస్డ్ కానీ ఏదన్నా మేము ఈ విధంగా పరిపాలన చేసుకుంటాం, దానికి అవకాశం కల్పించండి అని ఉద్యమాలు చేయటము, దాన్ని ఆ ప్రాంతంతో టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఎఫిలేషన్స్. అలా డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ ఏర్పడింది. కళ్ళ ముందు జరిగిన పాయింట్స్ ఇవన్నీ కూడా. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా రీజనలిజం అండ్ సబ్ రీజనలిజం అనే టాపిక్ని మనం ఈ 4 హెడ్డింగ్స్లో చూడటం జరుగుతుంది. ఎక్కువ క్వశ్చన్ గ్రూప్ 2 స్థాయిలో ఎక్కువ క్వశ్చన్ ఈ ఏరియాలోనే ఉంటుంది. సో ఇది కరెంట్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి దీన్ని ఎలాగో మీరు స్టడీ చేస్తూనే ఉన్నారు. ఇది వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్. నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇది ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. అయినా కానీ పరిశీలన చేస్తాం వాట్ ఈజ్ వాట్. సో ఫస్ట్ పాయింట్ ఇది. సో ఇవన్నీ సపరేట్ స్టేట్ డిమాండ్ చేస్తున్న ప్రాంతాలండి. సో ఇప్పుడు ఈ ప్రాంతీయ తత్వము మరియు ఉప ప్రాంతీయ తత్వంలో మొదటిగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశం నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా వారు పరిపాలన చేసుకోవాలి అని ఆ ప్రాంతీయతత్వం గల ప్రాంతాలని ఒక్కొక్కటి పరిశీలన చేసుకుంటూ వెళ్తాం. సో మొదటిగా ఖలిస్తాన్ ఉద్యమము, దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ద్రవిడిస్తాన్ ఉద్యమము అండ్ మిజో ఉద్యమం ఒకటి, నాగాల్యాండ్, ఇవన్నీ కూడా 1 by 1 ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా స్టడీ చేద్దాం. స్వతంత్రం రాకముందు ఈ పంజాబ్ ఏదైతే ఉందో అది ఈస్టర్న్ పంజాబ్ అండ్ వెస్ట్రన్ పంజాబ్ ఈ రెండు కలిపి ఒకే పంజాబ్గా ఉండేది. సో ఈ పంజాబ్ ఎప్పటి నుంచో మనకు తెలుసు. ఆ పంజాబ్ గురునానక్ ఆయన మతాన్ని స్థాపించటం, మతము అని కాదు, ఆయన ఒక రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్లో భాగంగా, ఒక సామాజిక రీఫార్మ్ మూమెంట్లో భాగంగా ఒక వేవ్ని క్రియేట్ చేయడం జరిగింది. అది 10 మంది సిక్కు గురువులు ఏర్పాటు జరిగింది మొఘల్ కాలంలో. ఆ ఘర్షణలో అవన్నీ కూడా మనం ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని క్లియర్గా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో ఇక్కడ ఒక రకమైన ఇన్సెక్యూరిటీ భావన అనేది బాగా పెరిగిపోతూ వచ్చింది. సో ఆ ఇన్సెక్యూరిటీ భావన నుంచి వచ్చిందే అక్కడ ఉండే 8 సంస్థానాలతో కలిసి పటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ అనే ఒక ఆర్గనైజేషన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఇటు పాకిస్తాన్తో కలిసే అవకాశము ఉండదు విభజన సమయంలో, అండ్ భారత్తో కూడా మేము కలిసి ఉండము, మేము ఒక స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసుకుంటామని ముఖ్య ఉద్దేశం వీళ్ళు ఇక్కడ తెలిపారు. పటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ అని పిలుస్తూ ఉంటాం మనం. దీనికి అధ్యక్షుడు తారాసింగ్. అయితే ఆయనతో జరిగిన చర్చలు కానీ దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ కానీ వీటన్నిటి ఫలితంగా వెస్ట్రన్ పంజాబ్ పాకిస్తాన్లో కలిసిపోయింది. ఈస్టర్న్ పంజాబ్ భారత్ యూనియన్లో ఒక భాగంగా కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ ఏదైతే బయటికి వెళ్ళాలి, మనం స్వతంత్రంగా పరిపాలన చేసుకోవాలి అనే ఆ భావజాలం ఉన్నదో అది మాత్రం కంట్రోల్ కాలేదు. సో ముఖ్య కారణం ఏమిటి అంటే, ఈ పంజాబ్ వాళ్ళకి హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో వాటితోటి అండ్ హర్యానా ప్రాంతం, తర్వాత హర్యానా రాష్ట్రం ఏర్పడుతుంది. ఈ హర్యానా ప్రాంతం వీళ్ళతోటి భౌగోళికంగా ఒక క్లాష్ అన్నది ఏర్పడుతూ వచ్చింది. సో హిమాచల్ ప్రదేశ్కి పంజాబ్కి భౌగోళికమైన క్లాష్ ఏర్పడుతుంది అండ్ నదీ జలాలలో సమస్య కూడా ఏర్పడింది. సో ఆ సమయంలోనే 1966లో పంజాబ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. కానీ హర్యానా, హిమాచల్ ప్రదేశ్తో భౌగోళిక నదీ జలాల సమస్య ఏర్పడటంతో సంత్ ఫతే జంగ్ కూటమి ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. దానికి అధ్యక్షుడు జగజ్జీత్ సింగ్. సో ఈయన నానక్ సాహెబ్, గురునానక్ పుట్టిన ప్రాంతం అది. సో నానక్ సాహెబ్ని రాజధానిగా ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేకమైన పంజాబ్ రాష్ట్రము, పంజాబు దేశము, రాష్ట్రం కూడా కాదు, ఒక పంజాబ్ దేశం ఏర్పడాలని ఈ కూటమి పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం జరిగింది. ఏంటా కూటమి? సంత్ ఫతే సింగ్ కూటమి. ఎవరి అధ్యక్షతన?
జగజీత్ సింగ్ అధ్యక్షతన. వారి రాజధాని ఏది? నానక్ సాహెబ్. అయితే అప్పటికే గురుద్వారా యొక్క ప్రబోధాలు, దాంట్లో జరిగిన కొన్ని రిఫార్మ్స్ ఫలితంగా ఏర్పడిన అకాలీదళ్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రత్యేకమైన రాజధానికి కానీ